సరే, మీరు చాలా ఆగ్రహంతో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ అదే మీకు నచ్చకపోతే అటలు మీకు నచ్చితే మాత్రం మీ కన్వీనియన్స్ ప్రకారం చెప్తారు. అటానమస్ గా ఏం జరిగే పనులు కాదు కానీ చెప్తున్నాను. షర్మిల గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఆవిడ చేస్తున్న విధానము, ఆమెకి ఏ మాత్రం నైతిక హక్కు ఉంది అంటున్నా నేను. రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆవిడకి లేదు. పార్టీ విలీనాలు వాటిల గురించి మాట్లాడే హక్కు అయితే ఆవిడకి లేదు. ఎందుకంటే మాట మీద నిలబడలేదు. ఎంత ప్యాకేజీ ముట్టి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తుందో వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ దత్తపుత్రికకి ఆ సిబిఐ పుత్రుడు ఎంత ప్యాకేజీ ఇప్పించాడు, ఆ ప్యాకేజీలో ఆ సిబిఐ పుత్రుడికి కూడా వాటా ఉందా అనేది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ సిబిఐ పుత్రుడికి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జనాలందరి మీద నోరేసుకొని పడతాడు కదా. ఈయన పెద్ద శుద్ధపూసలాగా గురిగింజ తన కింద ఉన్న నలుపు తెలియనట్టు, ఇంట్లో జరిగే భాగవతాన్ని ఎవరికి తెలియనట్టు కప్పిపుచ్చుకొని బయటకు వచ్చి జనాల మీద బకెట్ల కొద్ది బురద జల్లుతా మైక్ దొరకంగానే వాగుతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళలో జరుగుతున్న వ్యవహారం గురించి రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడడానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత రెండు ఉన్నాయి ఆ సిబిఐ దత్తపుత్రుడికి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో చేసేదే వ్యక్తిగత విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేదే వ్యక్తిగత విమర్శలు. రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే వ్యక్తి మీ పార్టీ అధినాయకుడు. మీకు అది నచ్చపోతే ముందు మీ పార్టీకి రాజీనామా చేయండి, చెప్పి తీరాలి. దత్తపుత్రికని ఎంత ప్యాకేజ్ ముట్టినా చెప్పి తీరాలి. ఎందుకంటే లెగిస్తే జనసేన మీదకి వస్తాడు కదా, ప్యాకేజ్ అనుకుంటూ మొదలుకుంటాడు కదా. ఈ ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడాల్సిన బాధ్యత యువరాజ్య నాయకుడుగా ఉన్నప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు కదా, అప్పుడు మీకు ఎంత ముట్టిందో చెప్తే దాన్ని బట్టి అది కనుక్కుందాం మేడం. తప్పకుండా కనుక్కుందాం. దత్తపుత్రుడు అని ప్రారంభించిన లోకేష్ అతనితో భుజం కలిపి వెళ్తారు. దానికి మీకే ఉండవు, అభ్యంతరాలు ఉండవు. చెప్తున్నారు మైకులు దొరుకుతారు కదా, మరి మీరేది మేము మాకెంత మేము సరే మా మీద పొలం చెల్లారు, మీరేది మీ జాక్సంబుల్ ఎందుకు పోయింది? మీ ఎన్నికల గుర్తు ఎందుకు పోయింది? మీకు ఆఫీస్ బేరం లేకే కదా. అంటే మీరు చేస్తే ఏదైనా సంసారమేనా? అంటే ఎదురు చేస్తే వ్యభిచారం అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేదే కరెక్ట్. రైట్ మేడం, రాష్ట్రం అంతా ఆమోదం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి. ఆ విషయంలో మాత్రం ఆయన సంసారాల గురించి మాత్రం ఆమోద ముద్ర వేసింది రాష్ట్రం మొత్తం. ఆయన చేసేదే కరెక్ట్ కదా. ఆయన గురించి పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్ అని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ చేసే మేము కూడా మీ బెడ్రూమ్ లోకి వచ్చి కెమెరా పెట్టాల్సి వస్తుంది, తట్టుకోలేరు. తర్వాత 3 గంటల ఫోన్ గురించి మేము మాట్లాడితే మీరు లైవ్ లో పెట్టాల్సి వస్తుంది. మేము మాట్లాడామనుకోండి చూస్తే మీకే నష్టం. ఎందుకంటే మీకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం బయట చాకే పెడతాం. మేము అడిగిన చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. షర్మిల ఆ రోజు హోల్సేల్ గా పార్టీని మూసేశాడు అనింది, ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు అనింది. ఈ రోజు ఆమె ఎంత ప్యాకేజ్ తీసుకుంది? వాళ్ళ అన్న పద్దాకల ప్రతి మీటింగ్ లో కూడా ప్యాకేజీ అంటుంటాడు. ఆయనకి ఎంత ప్యాకేజ్ ముట్టిందో చెల్లెళ్ళు పంపించడానికని ముందు ఆయన చెప్పమానండి. ఆయన ఇంట్లో ఎంత ప్యాకేజ్ తీసుకొని చెల్లెళ్ళు పంపించాడు పక్క పార్టీలో. కానీ ఆయన చెల్లెల గురించి కూడా మాట్లాడి ఆయన చెల్లెల గురించి కూడా ప్రస్తావించి నిజాయితీ ఉంటే ఎందుకు కలుస్తున్నాడు? ఏం చూసుకొని కలుస్తున్నాడు? నా తల్లిని అవమానించారని చెప్పి రోడ్డుకి విలీనం చేస్తుంది. ఆవిడేం చూసుకొని చేస్తాం? మేము చెప్పాము రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్ర ప్రయోజనం ఇద్దా? రాష్ట్ర ప్రయోజనం అయితే తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రయోజనాలు మీరు 600 హామీలు మేము ఉంటాం హామీగా అన్నారు.
అక్కడ పార్టీ పెట్టింది కదా తెలంగాణ కలగబెడతాను అక్కడేదో నేను ఉద్ధరిస్తానని ఆడేమో ఉద్ధరించింది ఏడేమో ఉద్ధరిస్తుంది అక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది ఇక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది మరి ఎంత ప్యాకేజ్ విలీనం చేసింది కార్యకర్తల్ని నట్టేట ముంచి కార్యకర్తలు ఆ వెనక తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని పంపించినందుకు ఎంత ముట్టింది జగన్మోహన్ రెడ్డికి చెప్పండి జగన్మోహన్ రెడ్డే చెప్పాలి అది మీరు కాదు చెప్పేది ఆయనకి ఆయన నిజంగా ఒక నిబద్ధత గల నాయకుడు అయితే చెప్తాడు నిబద్ధత మనకి బయట వాళ్ళే కనపడితే మన మనసులను ఇలాగే పెట్టుకుంటాడు బయటకు వచ్చి ఈ రోజు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం అటు నుంచి ఇటు నుంచి టెంట్ పార్టీ పెట్టుకొని మళ్ళీ టెంట్ మునిగిపోతుందని చెప్పి వాళ్ళందరూ కాంగ్రెస్ లో పంపించి చెల్లెళ్ళని పంపించి ఎంత ప్యాకేజ్ పంపించాడు ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది వీళ్ళ ప్యాకేజ్ గురించి మాట్లాడతారు వీళ్ళ నిబద్ధతల గురించి మాట్లాడతారు వీళ్ళ నిజాయితీల గురించి మాట్లాడతారు చండాలమైన ఇంట్లో పెట్టుకొని ప్రజలు అంటారా నిజాయితీగా పనిచేసే వాళ్ళని అంటారా నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని అంటారా నిజాయితీగా పనిచేసే ప్రజల కోసం పనిచేసే జనసేన అంటారా మీరు ముందు కట్టుకోండి ముందు మీరు సిగ్గు లేకుండా ఏ పెట్టుకుని ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా ఇన్ని ప్రగల్భాలు పలికి ఈ రోజు ఎట్లా వస్తుంది ప్రజల ముందు ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో మౌనం చూపిస్తుంది అలా తెలంగాణలో మరి ఏ రకంగా మౌనం చూపించాలనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు అంటే ప్రజలంతా ఎర్రి గొర్రెలా ప్రజలంతా ఎర్రి గొర్రెలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఏంటి రోజుకి ఒకటి పడతాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తేనే రోడ్డు మీద పడి దొల్లి చిన్నపిల్లలు ఏడుస్తాడు జనం చేదరించుకుంటారు ఎవరు చంద్రబాబు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చారా లేదా పార్టీ కార్యక్రమంకి వచ్చారా మీకు అదే మరి ఎవరి కోసం ఇప్పుడు షర్మిలా చెప్పండి ఎవరి కోసం చేస్తున్నారు షర్మిలా జగన్మోహన్ రెడ్డి దేని కోసం చేస్తున్నాడు ఎవరికి ఏ కేసులు మాఫీ చేయించుకోవడానికి చెల్లెలు వెళ్ళాడు ఎవరికి సోనియా గాంధీ ఇచ్చాడు మరి రిలయన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చి మరి ఈ రోజు తండ్రికి మర్డర్ చేసిన వాళ్ళు పక్కన పెట్టుకున్నారు ఎంత ప్యాకేజ్ మీరే మాట్లాడాలి అన్ని మీరే నీతులు చెప్పాలి శ్రీరంగ నీతులు మీ గోతుల సంగతులు జనాలకు తెలియదానే మీరు నీతులు చెప్తున్నారు కూర్చొని ఈ రోజు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని మొహం మీద కాల్పించి ఉమ్మేస్తున్నారు మీరు నీతులు చెబుతుంటారు నీతులు చెప్పేది అని మీరా నీతులు చెప్పేదని మగవాళ్ళగా పార్టీ పెట్టాం 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం పార్టీ ఇంకా స్టిల్ ఉన్నాం మేము మగవాళ్ళం దాకా ఉంచుకోగలిగాం ఇలాగన్నా ఆడంగి మాట్లాడలేదే మేమేం మాట్లాడలేదు కదా పార్టీ విలీనాల గురించి ఇప్పుడు మీకు సిగ్గు సేరవ లేకుండా దమ్ము ధైర్యం లేకుండా పాలసీల గురించి మాట్లాడండి అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీకు అధికార ప్రతినిధులు గాని ఆ జగన్మోహన్ రెడ్డి గాని మీకు ప్రజల సమస్యల గురించి అడ్రస్ చేసే దమ్ము ఉందా మీకు లేదు మీరు తినడానికి వచ్చారు దోచుకోవడానికి వచ్చారు అవినీతి చేయడానికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి పేరుని యూజ్ చేసుకొని మీరు లబ్ధి పొందడానికి రాజకీయాల్లో ఉన్నారు అది అందరికీ తెలుసు ఇక దాని గురించి మేము పెద్ద మహానేతలు అని చెప్పి ఎంత ప్రవర్తించిన ప్రజలకు తెలుసు కదా మీ బండారం ఏంటి అని తెలిసి మీరు దేని కోసం పార్టీ పెట్టారో తెలుసు ఏం చేస్తున్నారో తెలుసు ఆంధ్ర రాష్ట్రం ఎలా దోచుకు తింటున్నారో ఒకవైపు అన్న దోచుకు తింటున్నా అయిపోయింది వచ్చింది అంతే తేడా ఫ్యామిలీ దోచుకు తినే పని అందరూ తెలుసు కాపాడుకుంటానికి మీకు కాబట్టి మీరు కానీ మాట్లాడుతున్నారు వచ్చి పెద్ద రైట్ శివపార్వతి గారు